లావణ్య గారు, హాయ్ హాయ్. హాయ్ అండి. గుడ్ టు సీ యూ కమ్ బ్యాక్ అండి. థ్యాంక్ యూ. అండ్ కోయిన్సిడెంటల్గా సినిమా ఏదైతే థీమ్ ఉందో అండ్ మీరు కూడా ఒక మదర్హుడ్ని కెరీర్ని బ్యాలెన్స్ చేస్తా ఒక ఇండిపెండెంట్ ఉమెన్ స్టోరీలా అనిపిస్తుంది నాకు. సో కోయిన్సిడెంట్ అండ్ వెరీ గుడ్ కూడా. అండ్ మీరు చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది బికాజ్ యు ఆర్ ఇన్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. అవును అవును. అండ్ ఆన్ దట్ నోట్ ఇండిపెండెంట్ ఉమెన్ స్టోరీ కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ వేశారు చిరంజీవి గారి గురించి. ఒక ట్వీట్ వేసి లాస్ట్లో ఒక లైన్ ఐ విల్ రీడ్ అవుట్ ఇట్ ఫర్ యూ. యూ క్లియర్లీ డోంట్ నో హౌ హీ ట్రీట్స్ ద విమెన్ ఇన్ హిస్ ఫ్యామిలీ, ఎస్పెషలీ హిస్ గ్రాండ్ డాటర్స్. వెరీ ఫ్యూ మెన్ కెన్ డూ ఈవెన్ 1% ఆఫ్ వాట్ హీ డస్. అవును. సో ఆ పాట చెప్పండి బికాజ్ ఫుల్ ట్వీట్ చదవాలి అంటే ఆ వన్ ఎవరికి తెలియదు అంటున్నారు కదా. పాపులేషన్ ఎంత ఉంది? బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మెన్ ఇన్ యువర్ లైఫ్. I have great men in my life, and I'm very lucky to have all the men who are so supportive of me, and I include all of them are 1% low. Meeru kuda avvochu. Maybe you're also one of those 1% people. India population is in billion, and so 1% is a big amount. So nenu alla cheppanu, and our tweet, I think meeru our tweet gurinchi maatladali. That was in very bad taste. Oka family manchi celebration చేసినప్పుడు ఇలాంటి ట్వీట్ ఎందుకు అవసరం కదా? Exactly. So it's a bad tweet. It's my family, and if somebody comes to my family, I will not like it. So ala cheppanu, 1% means there can be many men in that 1%. So that's all. Nice అండి. Thank you. ఆల్ ది బెస్ట్. Thank you so much. సత్య గారు, హాయ్ అండి. ఏంటి సార్, భీమిలి కబడ్డీ జట్టు అనే ఒక క్లాసిక్ ఫిలిం తీశారు. అంటే రిజల్ట్ ఎలా ఉందా, అది అనుకున్నంత ఆడిందా లేదా పక్కన పెడితే ఒక మంచి ఫిలిం, గుడ్ ఫిలిం. తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు అంటే మీ నుంచి మంచి స్టోరీస్ గ్యాప్ ఎందుకు? దాని తర్వాత SMS శివామన్స్లో శృతి చేశానండి. దాని తర్వాత శంకర అని నారాయణతో చేశాను. సో అదే ఆ తర్వాత కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో ఐ టుక్ సమ్ గ్యాప్ దిస్ వన్. అంటే ఏదైనా చేస్తే మంచి పిక్చర్ చేద్దామని మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చింది, బట్ ఐ డెంట్ టేక్ దోస్ ఆఫర్స్. ఈ కథ రాస్తున్నాను అప్పుడు. ఐ వాజ్ రైటింగ్ సత్యలీలావతి ఆల్సో. ఇది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కూడా రాశాను. సో మంచి టైము. ఐ వాంటెడ్ బెటర్ ప్రొడ్యూసర్ హూ కెన్ అండర్స్టాండ్. అంటే మనం ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు దే వోంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ కొంతమంది ప్రొడ్యూసర్స్. సో బట్ మోహన్ గారు ట్రస్టెడ్ సో మచ్ ఆన్ ది స్క్రిప్ట్. సో హీ వాజ్ సో మచ్ కోఆపరేటివ్. So we went forward with Satyalavati with the help of Mohan Garu. అండ్ టీజర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్కువ కనిపిస్తుందండి, లైక్ యాక్టర్స్ కానీ. తప్పకుండా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. లాస్ట్లో ఏదన్నా మెసేజ్ ఇవ్వాలనుకున్నారా? ఓన్లీ ఎంటర్టైన్మెంట్? నో, there is a beautiful message అండి. A very good message for all the daughters in this world. And I'm sure now, if you see all my previous films అండి, climax is very important for me. Beamli gani, SMS gani ide. So there will be a good sentiment, emotional drama last 15 minutes. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you. మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. సత్య గారు, ఈ సత్యలీలావతి ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ సినిమా. ఈ టైటిల్ని పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే? సురేష్ గారు, ఇది అదే ఫస్ట్ చెప్పా కదా, అసలు కమల్ హాసన్ గారు పిక్చర్ నేను ఎప్పుడు, బికాస్ దట్స్ అ బ్యూటిఫుల్ కల్ట్ ఫిలిం అండి. ఐ డోంట్ వాంట్ కంపేర్ ఈవెన్ 1% ఆఫ్ దట్ ఫిలిం టు దిస్ ఫిలిం. దీంట్లో ఎట్లా వచ్చిందంటే, హస్బెండ్ వైఫ్ కాన్ఫ్లిక్ట్లో కథ రాసినప్పుడు ఐ వాజ్ జస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్, ఈ కథ రాసినప్పుడు ఐ థాట్ మంచి టైటిల్ ఉంటే బాగుంటుంది. సతీ అంటే ఐ నెవర్ థాట్ ఆఫ్ సతీలీలావతి ఫస్ట్, బట్ చాలా అంటే ఇండివిజువల్ లేడీ పేరు లేదని పెడదామా అని చూస్తే ఏది సెట్ అవ్వాల. సో లాస్ట్లో ఐ థాట్ ఓకే, కంప్లీట్ అయినాక, ది స్క్రిప్ట్ కంప్లీట్ అయినాక ఐ థాట్ ఇఫ్ ఐ రీఇంట్రడ్యూస్ సతీలీలావతి ఈ జనరేషన్లో, అంటే అది 30 years బ్యాక్ సతీలీలావతి స్టోరీ. ఇప్పుడుండే వైఫ్, ఈ జనరేషన్లో వైఫ్ ఎట్లా చూస్తారు హస్బెండ్ని, లైక్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్, విత్ అ వెరీ కామికల్ మేనర్ అనమాట. సో అందుకే అది కరెక్ట్గా సెట్ అయింది టైటిల్, అందుకని సెట్ అయింది. సో బట్ దానికి దీనికి కంపేరే లేదండి, బికాస్ దట్స్ అ కల్ట్ క్లాసిక్ ఫిలిం. ఐ వోంట్ కంపేర్ దట్ ఫిలిం టు దిస్ ఫిలిం, బట్ దిస్ విల్ ఆల్సో స్టాండ్ అవుట్ యాజ్ ఎ గుడ్ ఫిలిం. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ అ గుడ్ ఫిలిం.
సప్తగిరి గారు రావాలి. సప్తగిరి హాయ్ అండి. రావణి గారు యాక్చువల్లీ మీరు చాలా తక్కువ క్యారెక్టర్స్లో చాలా తక్కువ కనిపిస్తున్నారు. అంటే హీరోగా చేశారు, లైక్ హీరోగా చేశారని మీ క్యారెక్టర్స్ రావట్లేదా, మీరే చూసీగా ఉంటున్నారు అంటే? ఆ రెండు జరుగుతున్నాయి. లేదండి, హీరోగా చేశాననే క్యారెక్టర్స్ రావట్లేదో అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ ఫ్లో స్టార్ట్ అయింది, డెఫినెట్గా చాలా సినిమాలో కనపడతాను. సో పైగా కొత్త కమెడియన్స్ అందరూ వచ్చారుగా, మేము సీనియర్లు అయిపోయాం కాబట్టి ఛాన్స్ ఇవ్వాలి. చేంజ్ అవుతాం, వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలిగా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. లావణ్య గారు చెప్పండి. అంటే ఈ క్యారెక్టర్ ద్వారా హస్బెండ్కి మీరు ఏం చెప్పబోతున్నారు? హస్బెండ్కి అందరికి హస్బెండ్స్కి కొంచెం సపోర్టివ్గా ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. పెళ్ళి ఒక ఇట్స్ టూ పార్టీ అది రెస్పాన్సిబిలిటీ, అండ్ ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. అండ్ అది చెప్తున్నాను ఈ స్టోరీ ద్వారా. వరుణ్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ టైం కలిసినప్పుడు హే మిస్టర్ అది ఆ షూటింగ్ వల్లే. హే మిస్టర్ అదే చెప్పాను. అంటే ఈ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు, సాంగ్ చూస్తున్నా ప్లస్ ఈ టీజర్ చూసిన తర్వాత వెనకాల పోస్టర్ చూస్తున్నా మీ డామినేటింగ్ ఎక్కువ కనపడుతుంది. అవునా? నా సాంగ్ కదా, ఒక అమ్మాయి అది పాట అమ్మాయిది కదా, అందుకే మేబీ. బట్ యా, ఇట్స్ ఫ్రమ్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, అందుకే ఇలా ఉంది. అండ్ కానీ ఆ రోజు ఐ వాజ్ వెరీ డెడ్ బికాస్ పొద్దున్న నుంచి ఐ వాజ్ లైక్ వామిటింగ్ అండ్ ఐ వాజ్ లైక్ వెరీ సిక్. బట్ బాగా వచ్చింది సాంగ్. అండ్ థ్యాంక్స్ టు Vrinda మాస్టర్, షీ వాజ్ వెరీ వెరీ నైస్. ఐ లవ్ హర్ అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హర్. అండ్ మిక్కీ చిమేర్ ఆఫ్ కోర్స్. బాబు ఏం చేస్తాడు? బాబు పడుకున్నారు ఇప్పుడు. I put him to sleep and came here, అందుకే లేట్ అయిపోయింది. అంటే సన్షైన్లో భాగస్వామిగా ఉంటూ మీరు Sunshine కొన్ని కాదు, సినిమాలు Science Screen, సైన్స్ స్క్రీన్లో భాగస్వామిగా ఉంటూ ఎన్నో సినిమాలు మీరు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాకి ఎలాంటి అనుభవం నేర్పిందంటే? ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మన హరీష్ గారు, సాహు గారు దగ్గర వర్క్ చేయడం స్టార్ట్ జరిగిందండి. సో సినిమాకి సంబంధించిన ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో, ఏబిసిడి ఎవ్రీథింగ్, రైట్ ఫ్రమ్ వాట్ ఈజ్ వాట్, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి, ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడిందండి. సాహు గారు మీ భగవంత్ కేశవ్ వరకు మీరు ఉన్నారనుకుంటా నాకు తెలిసి. అవునండి. తర్వాత ఈ మధ్య వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టినారు. సాహు గారి గురించి ఏం చెప్పారు? అవును సార్, అవును సార్. హీఈస్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండి. సో ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు తీయాలి, పెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటాను. ఎందుకు మీరు బయటకు రావాల్సి వచ్చిందంటే? రీజన్స్ ఏం లేవండి, జనరల్గా ఏం రీజన్స్ ఏం లేవు. సో ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ అంతే. సప్తగిరి, మొన్నే రాజాసాబ్లో చూసాం, ఫంక్షన్లో కూడా అంటే మీరు కనపడగా నవ్వుకుంటారు, అప్పుడప్పుడు అలా హీరోగా మెరుస్తూ ఉంటారు. అంటే ఈ క్యారెక్టర్ దానికి ఎలా ఉంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ కానీ చెప్పారు, ఎక్కువ సినిమాలు మిమ్మల్ని భయపెడుతూ, జనాలు భయపెడుతూ నవ్వించే క్యారెక్టర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, దీంట్లో క్యారెక్టర్? ఇందులో క్యారెక్టర్ చాలా మంచి రోల్ అండి, ఆల్మోస్ట్ ఈక్వల్గా లావణ్య గారితో ఉంటుంది కాంబినేషను. మా ఇద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. 100% అది మిమ్మల్ని గుడ్ ఎంటర్టైనర్గా ఉంటుంది, అది ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మిమ్మల్ని. థ్యాంక్ యూ. అంటే కమెడియన్స్ జనరల్గా హీరోకి సపోర్టింగ్గా ఉంటూ క్యారెక్టర్ చేస్తూ అప్పుడప్పుడు హీరోలుగా మళ్ళీ చేసి మళ్ళీ బ్యాక్ రావటం గురించి యాజ్ ఏ సీనియర్ కమెడియన్గా మీరు ఏం చెప్తారు? ఫ్రంట్ బ్యాక్ అంటే ఏం లేదండి, పని కావాలి మనకి. మనం ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇక ఏ సపోర్ట్ లేకుండా నేను దూరం వచ్చాం కాబట్టి మేము వెతుక్కునేది పని. అది హీరోనా, కమెడియన్నా, క్యారెక్టర్ ఆర్టిస్టా, ఏదైనా సరే పని ఉంటే పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను, పని దొరికించాను, ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చింది, చేశాను, అంతే. కామన్, మాకు కావాల్సిన వర్క్. అంటే ఇప్పుడు బ్రహ్మానంద లాంటి వాళ్ళు 1100-1200 సినిమాలు చేశారు. ఆ కమెడియన్స్ అందరూ, రామలింగ గారు చాలామంది. ఎందుకు నువ్వు అప్పుడే నేను సీనియర్ని అయిపోయాను అంటే భావన ఎందుకు కలిగింది, ఆ మాట ఎందుకు అన్నట్టు అర్థం కాదు. అంటే ఇప్పుడు వస్తున్న కుర్రోళ్ళు చాలామంది ఉన్నారుగా, కమెడియన్స్ చాలామంది వచ్చారుగా. సో మనం కూడా, నేను కూడా దాదాపు 15 years అయిందండి వచ్చి, ఇండస్ట్రీకి వచ్చి 15 years, అసిస్టెంట్ డైరెక్టర్గా 6 years చేశాను. చేస్తాం. థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్. థ్యాంక్ యూ బ్రదర్.